ఉందాం 132 బేస్ 10. సో ఆక్టల్ అంటే బేస్ 8 అని, లేదంటే 8 పవర్స్లో ఎక్స్ప్రెస్ చేస్తామని. ఓకే, సో సేమ్ ఇందాక చేసినట్టే 132ని సక్సెసివ్గా డివైడ్ చేయాలి. ఓకే, అండ్ ఒక పక్క రిమైండర్స్ రాసుకోవాలి. ఇప్పుడు ఇది ఆక్టల్ సిస్టమ్ కాబట్టి 8తో డివైడ్ చేస్తాం అనమాట. ఓకే, 8 1s are 8, 52 ఉంటుంది, 8 6s are 48, 128 కాబట్టి రిమైండర్ 4. అలానే అలానే 8తో చేస్తే 8 2s are 16, రిమైండర్ 0. ఇప్పుడు మళ్ళీ కోఎఫిషియంట్ 0 వచ్చింది, 8 0s are 0, 2. ఓకే, 204. సేమ్ మళ్ళీ రిమైండర్స్ని రివర్స్ ఆర్డర్లో రాసుకోవాలన్నమాట. దీన్ని మనం 204 బేస్ 8 అని రాస్తాం అనమాట. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. డెసిమల్ని ఆక్టల్లోకి ఇలానే కన్వర్ట్ చేస్తాం. అదే రివర్స్లో వచ్చింది అనుకోండి, ఆక్టల్ నుంచి డెసిమల్ కన్వర్ట్ చేయాలనుకోండి, ఇప్పుడు 204 బేస్ 8నే డెసిమల్లోకి మనం కన్వర్ట్ చేస్తే ఏం లేదు, సింపుల్గా 4ని ఇంటూ 8 పవర్ 0, ఎందుకంటే 8 పవర్స్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. అలానే 0 ఇంటూ 8 స్క్వేర్, సారీ 8 పవర్ 1. అలానే 2 ఇంటూ 8 స్క్వేర్. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 8 స్క్వేర్ 64 ఇంటూ 2 128, ప్లస్ 8 పవర్ 1 1 ఇంటూ 0 0, 8 పవర్ 0 1 ఇంటూ 4 4 చేస్తే మనకి 132 అనమాట. సో చూసాం, ఒకవేళ డెసిమల్ ఇస్తే ఆక్టోలోకి ఎలా కన్వర్ట్ చేయాలి, అలానే ఆక్టల్ ఇస్తే డెసిమల్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో మనం క్లియర్గా చూసాం.